రాంగ్ మౌత్ పబ్లిసిటీ. ఎగ్జాక్ట్లీ. అందులో ఇంకోటి మన దగ్గర ఎలా ఉంటుందంటే నెగటివ్ చాలా స్పీడ్ గా అవుతుంది. అలా సారీ టు సే మీడియాలో కూడా ఎలా ఉంటుందంటే దే నీడ్ అంటే ఒక సెన్సేషన్ కావాలి చూపేదంగానే రైట్ అనగానే తక్కువ ఎవ్రీవన్ దీనివల్ల ఇంపాక్ట్ పడింది. తర్వాత ఈవెన్ గ్లోబల్ ఆల్సో, నాట్ ఓన్లీ హైదరాబాద్ కాకుండా ఈవెన్ బెంగళూరులో కూడా ఇట్ వాస్ డూయింగ్ వెరీ గుడ్. బట్ కొంచెం స్లో డౌన్ అనేది జరిగింది. ఓన్లీ బట్ ఫర్ ఫ్యూ సిటీస్ లైక్ ముంబై కానీ ఎన్సీఆర్ లో కానీ. ఎన్సీఆర్ కూడా ఏంటంటే చాలా రోజులు చాలా సంవత్సరాలు చాలా బాధలో ఉండే ఎన్సీఆర్. చాలా పెద్ద పెద్ద డెవలపర్స్ అందరూ జైలుకి వెళ్ళారు. మెనీ పీపుల్ వేరే అంటే అక్కడ కూడా చాలా ఎక్కువ కట్టేసేసి చాలా ప్రామిసెస్ చేసి డెలివరీ చేయకుండా అలా కావడం వల్ల ఎన్సీఆర్ లో చాలా రోజులు స్తబ్దుగా ఉండడం వల్ల అక్కడ మళ్ళీ రియల్ ఎస్టేట్ బాగా పంచుకుంది. అలా కొన్ని సిటీస్ తప్పితే మిగతా అన్ని చోట్ల యావరేజ్ గా కొంచెం అటు ఇటు ఉన్నది. మన దగ్గర ఏంటంటే గ్రోత్ వర్టికల్ గా ఉండేసరికి మనకు కొంచెం తగ్గితే కూడా బాగా తగ్గిపోయింది అనిపిస్తుంది. మీరు 25% సేల్ తగ్గింది అంటారు అనుకోండి, బట్ వాట్ వర్ ద సేల్ యూ కంపేర్ విత్ ది అదర్ సిటీస్? వాళ్ళ సేల్స్ ఎన్ని ఉంటున్నాయి సంవత్సరానికి, మన సేల్స్ ఎన్ని ఉంటున్నాయి? బిగ్ గ్యాప్ ఉంది మనకు. మనకు కొంచెం తగ్గినా గానీ తగ్గింది అనే ఒక వస్తుంది. బట్ ఇట్స్ ఆల్ ఇన్ ద రియల్ ఎస్టేట్ సైకిల్. తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది, అది ఇట్స్ నాట్ ఏ. బట్ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకున్న అడ్వాంటేజెస్ చూసుకుంటే ఏ రోజుకైనా బెస్ట్ హైదరాబాద్.